బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎంపీ ఆధ్వర్యంలో తొందరలోనే మాచర్ల ఒక ఆదర్శ మాచర్లగా తయారు చేసే బాధ్యత, ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మనందరిది. ఇంటి దగ్గరే తడి పొడి చెత్త వేరు చేయడం, వంటింటి చెత్తతో కాంపోస్ట్ తయారు చేసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండడం, ఇది ఒక్కరోజు కాదు, అనునిత్యం. నేను ఇప్పుడు చూశాను, ఇక్కడే పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి, పేడ రోడ్డు మీద ఉంది. ఈ రెండు వచ్చిన తర్వాత పరిశుభ్రం ఏ విధంగా అనుకుంటామని నేను అడుగుతున్నా, మన ఆరోగ్యం ఏ విధంగా భద్రత ఉంటుందని అడుగుతున్నా. అందుకే నేను నారాయణ గారికి చెప్పాను, టౌన్లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి, షెడ్లు కట్టిస్తాం. నుంచి దానికి కావలసిన గడ్డి కానీ అవన్నీ కూడా తెప్పిస్తాం. ఒకప్పుడు యాదవులు కానీ కురబా కానీ గొర్రెలు మేపేవాళ్ళు, ఆ గొర్రెలు పోతా ఉండేటివి. ఓసారి ఇక్కడ మేపుకోవడానికి మేత ఉండేది కాదు, రాష్ట్రం అంతా తిరిగేవారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చూశాను. మహబూబ్ నగర్లో ఉండే గొర్రెలు కాకినాడకు వచ్చి 6 నెలలు మేపుకొని తిరిగిపోయేవాళ్ళు. ఆ గొర్రెల పైన మందలు పెట్టేవాళ్ళు రైతుల కోసం. ఒక్కొక్క రాత్రి ఇక్కడ ఉండేటివి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేను చూశాను. పండుగల లీవు లేకుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళైనా ఆ రోజు పశువులు మాత్రం మేపాల్సిందే. అందుకే నేను ఒకటి చెప్పాను, భవిష్యత్తులో మీ వృత్తిని గౌరవించి మీ గొర్రెలు కూడా మీ ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ మారి కట్టి అందరికీ షెడ్లు పెట్టి అక్కడ మీ గొర్రెలు మేపుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. బయట పోవాల్సిన పని లేదు, ఫీడ్ కూడా అక్కడే ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనందరం చూస్తే బీసీలకు అందరికీ చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా పోయినాయి. వాళ్ళకు ఆస్తులు లేవు, వాళ్ళకు అండగా నిలబడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ వర్గాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి వారిని కాపాడుకోవడానికి ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, లావు చెప్పాడు, బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అడిగింది 3 డిమాండ్లు అడిగారు. ఈ 3 డిమాండ్లు కూడా మీరు ఒక్కసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎనలేని అభిమానం. దానికి కారణం మీరు నష్టపోయారు. ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది. పల్నాడు జిల్లాలో మాచర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది. తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను. కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రత్యేకమైన నిధులు ఇస్తాం, శ్రద్ధ పెడతాం. అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 2 కార్యక్రమాలు, జేజేఎం జల్ జీవన్ మిషన్, దీని ద్వారా మొత్తం మాచర్ల గురజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత
3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. 2 మాచర్ల టౌన్ కి నీళ్లిచ్చే బాధ్యత ఏదైతే అమృతలో పూర్తిగా నీళ్లిచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా 3వది పల్నాడు జీవనాడి వరికపుడి సెల 60 సంవత్సరాల స్వప్నం, చిరకాల కోరిక, 6 డికేడ్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత, సాధించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.